హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో 10 days అండి లిటరలీ 10 days వెయిట్ చేశాను ఈ రోజు కోసం ఎందుకంటే ఈ రోజు నేను చేసే బ్రేక్ఫాస్ట్ అంత ఆషామాషి కాదు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లో నేను చేయబోతున్నాను ఒక మంచి పాన్ కేక్ అది కూడా దేంతో అనుకుంటున్నారా మాల్బెరీస్ తో అసలు ఈ మాల్బెరీస్ ఉన్నాయి చూడండి వీటి కోసం నేను ఆల్మోస్ట్ చాలా షాప్స్ తిరిగాను ఎక్కడ వెళ్ళినా కూడా ఇవి నాకు దొరకలేదు లాస్ట్కి మా ఫ్రెండ్ ఏదో జోక్ చెప్పిందండి ఈ మధ్య ఆన్లైన్ లో కూడా మనకి పిడకలు దొరుకుతున్నాయని ఆ జోక్ కాదు నిజమే కానీ పిడకలే దొరుకుతున్నప్పుడు మాల్బెరీస్ దొరకవా అన్న ఒక థాట్ వచ్చింది సో వెంటనే ఆన్లైన్ లో సెర్చ్ చేయగానే నాకు మాల్బెరీస్ దొరికేసాయి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేశాను కానీ ఇవి రావడానికి మాత్రం నాకు 10 days పట్టింది సో ఈ రోజు నేను ఇంకా వెయిట్ చేయక్కర్లేదు మాల్బెరీస్ తో పాన్ కేక్ చూపిస్తాను అది కూడా వీట్ ఫ్లోర్ మాల్బెరీ పాన్ కేక్ మరి అది ఎలా రెడీ చేయాలి ఏంటి ఇప్పుడు నేను ఫాస్ట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను మీరు చక్కగా ఫాలో అయిపోండి వీట్ ఫ్లోర్ మాల్బెరీ పాన్ కేక్ ని స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా ఒక బౌల్ తీసుకుందాం అందులో గోధుమ పిండి మైదా సో రెండు వేసుకొని ఇందులోనే మనం షుగర్ పౌడర్ అంటే పంచదార పొడి కొంచెం ఉప్పు సో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి సో ఫస్ట్ అయితే మనకి పాన్ కేక్ కావాల్సిన బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకుందాం సో ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే ఎగ్ వేసుకుందాం సో ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటున్నాం మనం సో దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనం కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాం సో పాన్ కేక్ అంటే కేక్స్ అంటే చాలా ఫ్లేవర్స్ ఉంటుంటాయి వెనిలా అంటే చక్కగా ఒక మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది అందరికీ నచ్చుతుంది కాబట్టి వెనిలా ఫ్లేవర్ వేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే ఏ ఫ్లేవర్ అయినా యూజ్ చేయొచ్చు ఓకే సో బాగా మిక్స్ అయిపోయాను కదా ఇప్పుడు మనం ఇందులో మిల్క్ వేసుకుందాం సో చెప్పా కదా కొంచెం మిల్క్ వేసుకొని మనం దీన్ని కంప్లీట్ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండ్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మాల్బెరీస్ ని దీన్ని కట్ చేసుకుందాం సో దీన్ని చక్కగా మనం మరీ చిన్నగా కాకపోయినా జస్ట్ ఒక 2 or 3 pieces లా కట్ చేసుకుంటే దీన్ని మనం బ్యాటర్ లో మిక్స్ చేసేసుకోవచ్చు ఓకేనండి మాల్బెరీస్ నేను కట్ చేసుకుంటుంటాను ఇంకా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి కదా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బీట్ చేసుకున్న బ్యాటర్ లో ఈ మాల్బెరీస్ వేసేసుకొని సో ఈ మాల్బెరీస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో దీన్ని కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి సో కంప్లీట్ ఇలాగా బీట్ చేసుకోవాలి వాటిని మరీ ఎక్కువ పేస్ట్ చేసేయద్దు అలా ఉంటేనే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు పాన్ కేక్ బౌల్ తీసుకొని అందులో జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం సో ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి కేక్ చేసిన తర్వాత అది స్టిక్ అవ్వకుండా ఉంటుంది మీకు కావాలి అంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి ఓకే సో ఇలా వేసుకున్న తర్వాత మనం పైనుంచి
ఇంకొన్ని మాల్బెరీస్ ని వేసుకుందాం. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎస్, ఓకే. సో మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి దీన్ని ఓవెన్ లో పెట్టేసుకొని ఒక 5 minutes, 5 minutes సరిపోతుంది. 5 minutes లో మన పాన్ కేక్, వీట్ ఫ్లోర్ మాల్బెరీ పాన్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. చక్కగా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి కేక్స్ మనం మార్నింగ్ చేసుకోవచ్చు, అంటే బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చులేండి, వీకెండ్స్ లో బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైం కూడా చక్కగా తినొచ్చు. మరి చూసారు కదా, ఈ రోజు అయితే మాల్బెరీతో చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వీలుంటే ఇంకొక వెరైటీ చేసి చూపిస్తాను. కానీ మీకు మాత్రం మీకు నచ్చిన ఫ్లేవర్ తో దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి అది బేక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో ఈలోపు వెయిట్ చేద్దాం. మొత్తానికి అయితే మనం అనుకున్న టైం అయిపోయింది అండ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. సో అస్సలు వెయిట్ చేయకుండా మనం దీన్ని తీసేద్దాం. వావ్, చక్కగా కలర్ఫుల్ గా మన కేక్ రెడీ అయిపోయింది. అండ్ ఎప్పుడు కూడా కేక్ రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి జస్ట్ ఒక ఫోక్తో మనం ఇలా చూస్తే సరిపోతుంది. చూసారా, పెట్టి తీసిన వెంటనే మనకి జస్ట్ స్మూత్ గా వచ్చేస్తే కేక్ రెడీ అయిపోయినట్టు. అండ్ ఇప్పుడు ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. సో సర్వింగ్ ప్లేట్ లో కూడా తీసేసుకుందాం. ముఖ్యంగా పిల్లలకండి ఇలాంటి కేక్స్ చేసిస్తే వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి. చక్కగా అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైంది కూడా చేస్తూ ఉండాలి మనం. వావ్, చూసారు కదా, ఎస్, చూసారు కదా ఎంత చక్కగా మన పాన్ కేక్ కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది మాల్బెరీస్ తో. వావ్, మొత్తానికి 10 days నాకు కళ తీరిందండి. వీట్ ఫ్లోర్ మాల్బెరీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా కలర్ఫుల్ గా ఉంది. అండ్ ఆ ఫ్లేవర్ కి ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేసినాను. కానీ దానికంటే ముందైతే మాల్బెరీ కేక్ కి, అంటే వీట్ ఫ్లోర్ మాల్బెరీ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒక్కసారి చూసేయండి. వీట్ ఫ్లోర్ మాల్బెరీ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, మాల్బెరీస్ 1 కప్పు, చక్కెర 3 టీ స్పూన్లు, మైదా 1/2 కప్పు, ఎగ్ 1, నూనె 1 టీ స్పూన్, సోడా ఉప్పు చిటికెడు, ఉప్పు తగినంత, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్. వీట్ ఫ్లోర్ మాల్బెరీ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, పంచదార పొడి, ఉప్పు, ఎగ్ వైట్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా ఒకసారి కలుపుకొని పాలు పోసి థిక్ బ్యాటర్ లా కలుపుకోవాలి. తర్వాత మాల్బెరీస్ కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. కేక్ మోల్డ్ కి నూనె అప్లై చేసి గోధుమ పిండి బ్యాటర్ ను వేసుకొని పైనుంచి మరికొన్ని మాల్బెరీస్ వేసి ఓవెన్ లో 5 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే వీట్ ఫ్లోర్ మాల్బెరీ పాన్ కేక్ రెడీ. వీట్ ఫ్లోర్ మాల్బెరీ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఆహా, సో ఈ టైం కోసమే నేను వెయిటింగ్. ఓకే, చాలా బాగుంది. ఆ మాల్బెరీ ఫ్లేవర్ మనకి తింటున్నప్పుడు మాల్బెరీస్ అన్ని నోటికి తగులుతూ, ఆహా, దీని టేస్ట్ ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. షుగర్ పర్ఫెక్ట్ గా సరిపోయింది అండ్ మాల్బెరీస్ టేస్ట్ అదిరిపోయింది. సో ఈ 2 కాంబినేషన్ లో మనం తీసుకున్నాం కాబట్టి, అండ్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసాం కదా, సో మనకి వెనిలా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. సో ఇలా పెడితే పిల్లలు మాత్రం ఈ పాన్ కేక్ మొత్తం కూడా తినేస్తారు. అండ్ కేక్స్ అంటే ఆటోమేటిక్ గా పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. అలా అని మనం రెగ్యులర్ గా బయటకు తెచ్చామనుకోండి, ఏమవుతుంది, హెల్త్ పాడవుతుంది. సో బయట నుంచి తెచ్చుకోకుండా చక్కగా ఇంట్లోనే వెనిలా అండ్ మీకు నచ్చిన ఫ్లేవర్స్ ని యాడ్ చేసుకుంటూ ఇలా డిఫరెంట్ పాన్ కేక్స్ ని రెడీ చేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ ని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ కేక్ కూడా కాంబినేషన్ ఉంటుందండి. కేక్ కి కాంబినేషన్ ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా, అస్సలు ఆశ్చర్యపోద్దు. సో ఈ కేక్ ని సాస్ తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది.
సో ఇంత కష్టపడి నేను మాల్బెరీస్ తెప్పించాను, ఇప్పుడు సాస్ వేరే దాంతో టేస్ట్ చేస్తే దీని మజా పోతుంది. కాబట్టి సాస్ కూడా నేను మాల్బెరీస్ తో చేస్తాను. అప్పుడు ఈ రెండు టేస్ట్ మనం చక్కగా ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇప్పుడైతే మాల్బెరీస్ సాస్ ని స్టార్ట్ చేసేస్తాను. అండ్ అఫ్ కోర్స్ ఈ కేక్ నా పక్కనే ఉంటుంది, చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తూ నేను సాస్ రెడీ చేస్తాను. మీరు నన్ను చూసి ఫాలో అయిపోండి. మాల్బెరీ సాస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందైతే మాల్బెరీస్ ని మనం పేస్ట్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో మాల్బెరీస్ వేసుకొని పేస్ట్ చేసేద్దాం. వావ్, పేస్ట్ రెడీ అయిపోయింది మనకి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెడదాం. అండ్ ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. మరి ఎక్కువ వాటర్ వేయద్దు, జస్ట్ కొంచెం. సో ఇది మనకి బాయిల్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మనం మాల్బెరీ ప్యాన్ కేక్ తో మాల్బెరీ సాస్ చూస్తున్నాం కదా. ఈ ప్యాన్ కేక్స్ లోకి అప్పుడప్పుడు ఇలాంటి సాసెస్ చాలా బాగుంటాయి ప్లెయిన్ గా తినే కంటే. అండ్ ఈ సాస్ ఉంది కదా, దీన్ని మనం టోస్ట్ అంటే బ్రెడ్ టోస్ట్ చేసుకుంటున్నప్పుడు తినచ్చు. ఇలా డిఫరెంట్ గా కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇది ఒక్కసారి చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 2 or 3 days ఉంటుంది ఈ సాస్, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. కాబట్టి మనం డిఫరెంట్ గా టేస్ట్ చేయొచ్చు దీన్ని. సో వాటర్ బాయిల్ అవుతుంది చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ మాల్బెరీ పేస్ట్ ని యాడ్ చేసేయాలి. ఓకే, సో మాల్బెరీ పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో సాస్ కాబట్టి మనం దీన్ని పేస్ట్ చేసేసుకున్నాం. లేదు సాస్ లో కూడా మీకు తింటున్నప్పుడు మాల్బెరీస్ నోటికి తగిలితే బాగుంటుంది అనుకుంటే మీరు వాటర్ లో డైరెక్ట్ గా ఈ మాల్బెరీస్ వేసి బాయిల్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు మనం బాగా కుక్ చేయాలి, అంటే అది కొంచెం పేస్ట్ అయ్యే టైప్ వస్తుంది కదా. సో అప్పుడు దాకా మనం దాన్ని బాగా కుక్ చేయాలి. లేదు టైం లేనప్పుడు మాత్రం ఇది చాలా ఈజీ ప్రాసెస్. చక్కగా పేస్ట్ చేసుకొని మనం దీన్ని ఇలా చేసుకోవచ్చు. ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకోవాలి. సో ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనకు ఓన్లీ ఆరెంజ్ ఫ్లేవర్ తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ని ఏది డామినేట్ చేయకూడదు. అంటే ఎలాంటి ఇంగ్రీడియంట్ తీసుకున్నా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, దాని ఫ్లేవరే మనకి కొంచెం ఎక్కువ తెలుస్తూ ఉండాలి. సో ఆరెంజ్ జ్యూస్ వేసుకున్న తర్వాత అంతా కూడా మనకి బాగా బాయిల్ అవ్వాలి. సో షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. సో అది చక్కగా బాయిల్ అవుతుంది కదా. సో సాస్ అంటే మనకి కొంచెం ఆ స్వీట్నెస్ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ షుగర్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ షుగర్ కూడా కరిగిపోయి మొత్తం అంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి. సో మూత పెట్టేద్దాం. సో ఇది మనకి సైడ్ డిష్ గా, అంటే లంచ్ డిన్నర్ ఇవన్నీ అయిన తర్వాత కొంతమంది స్వీట్ తింటుంటారు కదా. సో అప్పుడు కూడా మనం దీన్ని జస్ట్ ఒక 1 or 2 spoons అలా తింటే చాలా బాగుంటుంది. మరి ఇది కొంచెం బాయిల్ అవ్వాలి కదా. బాయిల్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో ఇది మనకి బాగా బాయిల్ అయిపోయింది చూసారా, కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో మనం వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. ఈ వెనిలా ఎసెన్స్ కూడా మనకి చాలా లైట్ గా వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ అవుతే మనకి ఓన్లీ వెనిలా ఫ్లేవరే తెలుస్తుంది, కానీ ఈ మాల్బెరీ ఫ్లేవర్ అనేది మనం మిస్ అవుతాం. కాబట్టి జస్ట్ ఒక మంచి ఫ్లేవర్ కోసం
కొంచెం వెనిలా ఎసెన్స్, తర్వాత చెక్క పొడి. సో ఇది కూడా కొంచెం వేసుకుందాం, ఎందుకంటే సాస్ ఎప్పుడు కూడా మీకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అంటే స్వీట్ స్వీట్గా. అండ్ ఈ చెక్క పొడి వేయడం వల్ల కొంచెం స్వీట్ అండ్ లైట్గా ఘాటు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇందులో నేను వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను కదా, ఒకవేళ వెనీలా ఎసెన్స్ నచ్చని వాళ్ళు స్ట్రాబెర్రీ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన ఎసెన్స్ కానీ ఫ్లేవర్ కానీ ఇందులో చాలా మైల్డ్గా యూస్ చేయండి. ఒకవేళ వద్దు, ఓన్లీ ప్లెయిన్ గా మనకి ఫ్లేవర్ కావాలి అంటే, ఓన్లీ మాల్బెర్రీ సాస్ ఫ్లేవర్ తెలియాలి అంటే వేయకపోయినా పర్లేదు. ఓకే, సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్ గా మనం ఇందులో కార్న్ స్టార్చ్ వేసుకోవాలి. సో ఇదేంటి అంటే మనకి ఈ సాస్ అంతా కూడా దగ్గరగా అవ్వడానికి. సో కార్న్ స్టార్చ్ వేయడం వల్ల థిక్నెస్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది మనకి. చూసారా, వేయగానే మనకి ఆటోమేటిక్గా థిక్నెస్ తెలుస్తుంది. అండ్ ఇది సాస్ కాబట్టి మరీ ఎక్కువ థిక్గా చేయొద్దు. సో కొంచెం మనకి మీడియంగా ఉండాలి. కార్న్ స్టార్చ్ వేసి మళ్ళీ ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, సాస్ కూడా మనకి ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో. సో సాసెస్ కానీ ప్యాన్ కేక్స్ కానీ ఇక మీదట మీరు మాత్రం ఇంట్లోనే చేసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక ప్రాసెస్ చూపించాను, ఇంక ఇదే ప్రాసెస్లో మిగతా ఫ్లేవర్స్ మాత్రం మారుతాయి, కానీ మీరు హ్యాపీగా ప్రాసెస్ అంతా సేమ్ కాబట్టి చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. థిక్నెస్ వచ్చేసింది కదా, జస్ట్ ఒక 1 minute అలా పెడదాం. అండ్ ఈ సాస్ నేను చెప్పా కదా, ఈ పాన్ కేక్స్ లోకి అలా డైరెక్ట్ గా టేస్ట్ చేసాకంటే కొంచెం అలా డిప్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా అసలు ఎన్ని రోజులు వెయిట్ చేశానండి ఈ రోజు కోసం, ఈ మాల్బెర్రీస్ కోసం వెతికి 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 అట్ లాస్ట్ ఆన్లైన్లో దొరికింది. అండ్ మీరు కూడా మీకు ఏవైనా దొరకలేదు అనుకుంటే మాత్రం వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. ఓకే, చూసారా మనకి సాస్ అంతా కూడా థిక్గా అయిపోయింది. సాఫ్ట్ చేసేసుకుందాం. యా, మనకి సాస్ చాలా మనకు కావలసిన థిక్నెస్ వచ్చేసింది. సాఫ్ట్ చేసేసుకుందాం. మొత్తానికైతే మన మాల్బెర్రీ సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకుందాం. సో ఇది చల్లారాక మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. సో చూడడానికి మాత్రం గ్రేప్ జ్యూస్ లా ఉందండి. మాల్బెర్రీ సాస్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మాల్బెర్రీ సాస్ కి కావాల్సిన పదార్థాలు: మాల్బెర్రీస్ 1 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1/2 కప్పు, చక్కెర 3 టీ స్పూన్లు, కార్న్ స్టార్చ్ 3 టీ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, చెక్క పొడి చిటికెడు. మాల్బెర్రీ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో మాల్బెర్రీస్ వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసుకొని మాల్బెర్రీస్ పేస్ట్, ఆరెంజ్ జ్యూస్, పంచదార వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్, చెక్క పొడి వేసి బాగా కలుపుకొని కార్న్ స్టార్చ్ వేసి కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మాల్బెర్రీ సాస్ రెడీ. మాల్బెర్రీ సాస్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ముఖ్యంగా ఇది చేసుకుంది మనం పాన్ కేక్ లో కదా, కాబట్టి పాన్ కేక్ తోనే దీన్ని టేస్ట్ చేసేద్దాం.
రోజు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఉంటే ఎంత బాగుంటుంది కదా, రోజు ప్యాన్ కేక్స్ కానీ. ఓకే, సో దీనిపైన మన సాస్ని అప్లై చేసుకొని, వావ్, దీన్ని టేస్ట్ చేసిన. చాలా బాగుంది. మొత్తం అంతా కూడా మాల్బెర్రీ ఫ్లేవర్ అన్నది చాలా బాగా తెలుస్తుంది. అండ్ సాస్ చెప్పుకోవాలి, చక్కగా ఆరెంజ్ జ్యూస్ వేసాం కాబట్టి పుల్లగా, అండ్ చెక్క పొడి వేసాం కాబట్టి లైట్ గా ఘాటు అండ్ స్వీట్నెస్. సో మొత్తానికి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా సాస్ లో పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఆహా, ఈ పాన్ కేక్, ఈ సాస్ రెండు కూడా అదిరిపోయని చెప్పాలి. మొత్తానికి నాలుగుకి నేనైతే మంచి బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేశాను. అంటే నాకు ఇష్టం కేక్స్, ఇవన్నీ కూడా నాకు ఇష్టం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఈ రెండు డెఫినెట్ గా తినాలి. బ్లూబెర్రీస్ కోసం వెతకండి, మాల్బెర్రీస్ కోసం వెతకండి, మీకు నచ్చిన ఫ్లేవర్ చేసుకొని తినండి. మొత్తానికైతే ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఒకవేళ మీరు మిస్ అయ్యాను ఎపిసోడ్ అనుకుంటే ఏం బాధపడద్దు, ఎందుకంటే యూ కెన్ జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. సో ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. చక్కగా ప్రిపేర్ చేసుకొని రెసిపీస్ అన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు. మరి అలాగే వెయిట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.